నమస్తే. సో ఈరోజు కేతువు గురించి చర్చిద్దాం. సో కేతువు కూడా కొన్ని లగ్నాలకి శుభుడు. ఆయన కూడా చాలా మేలు చేస్తాడు. అంటే కొంచెం గురువుకి ఫ్రెండ్ కాబట్టి ఇది కూడా గురువుకి సంబంధించిన కారకత్వాలతో కొంత కలిసి ఉంటుంది. కేతువు ముఖ్యంగా అన్లైక్ రాహు మంచి కారకత్వాలు ఉన్నాయి. ఒక సాధువు జీవితం, మెయిన్గా ఒక మంచి ఫిలాసఫర్, తత్వజ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక గ్రంథ ఆసక్తి, ఆశ్రమ నివాసము, అఫ్కోర్స్ లెఫ్ట్ హ్యాండర్, ముస్లింలు, ఇలాంటి కొన్ని కారకత్వాలు కేతువు కలిగి ఉన్నాయి. సో కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ రాహు. అలాగే రాహు దశ అయిపోయిన కేతువు బలవంతుడు. ఆయన శుభుడుగా ఉంటే చాలా మేలు చేస్తాడు. ప్రత్యేకించి సింహరాశిలో కానీ కటక రాశిలో కానీ ఉన్నట్లయితే యోగప్రదుడు కూడా అవుతాడు. సో ఈ డిపార్ట్మెంట్లో బాగా మంచి సత్సాంగత్యము, వీటన్నిటికి కూడా ఆయన కారకుడు అవుతాడు. ఇక ఆయన పాపిగా ఉంటే పరిహారం కోసం రావి ఆకు ఉంటే సరే, లేదంటే పేపర్ ప్లేట్లో ఒక పిడికెడు అన్నం వండి దాంట్లో ఉలవ పిండి కలిపితే సరిపోతుంది. దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి, మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం, దానివల్ల ఈరోజు ఇట్లాంటి కష్టాలు వస్తున్నాయి అనే పశ్చాత్తాప ధోరణితో మీ జన్మజాతకం కానీ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో కానీ సరైన సంకల్పం ఏర్పరిచి ఆ సంకల్పాన్ని మనం ప్రే చేసుకుంటూ 3 సార్లు ప్రదక్షిణం చేసి 3 సార్లు దిష్టి తీసిన తర్వాత ఈశాన్యం వైపు పెడితే సరిపోతుంది. గురువుకు కూడా ఈశాన్యమే, కేతువుకు కూడా ఈశాన్యమే. ఎందుకంటే అష్టదిక్కులు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి కేతువుకు కూడా గురువు డైరెక్షన్ ఈశాన్యమే ఇచ్చారు. సో ఇది కూడా గురువారమే చేస్తాం, ఉషోదయ సమయంలో, దోషరహిత సమయం. సో అప్పుడు చేయొచ్చు, లేదు 6 to 7, ఐ థింక్ దట్ ఈస్ సఫిషియంట్ టైం. ఇక ఆవుకు పెట్టాలంటే ముసలి ఎద్దుకి గురువు ఫ్రెండ్ కాబట్టి ఉలవలు పెట్టవచ్చు. బ్రాహ్మణుని దానం చేయాలంటే ఉలవలు, మిక్స్డ్ రంగు క్లాత్, పూలు, ఫలాలు, కొబ్బరికాయ, దక్షిణ సహితంగా దానం ఇవ్వచ్చు. సో ఈ మూడింటికి కూడా సంకల్పం సేమే. ఇక మనం కేతు నెంబర్ 7, అదే మనకి రత్నం వచ్చేసరికి కుజుడికి వైఢూర్యము. సో వైఢూర్యం ధరిస్తే సరిపోతుంది, యథాశక్తి మీ స్తోమతకి తగ్గట్టుగా. ఈ విధంగా మనం కేతువు నుంచి కూడా మేలు పొందొచ్చు. కేతువు కనుక పాపిగా ఉంటే పీడం పరిహారార్థం కూడా దిష్టి తీసుకోవచ్చు, అన్ని గ్రహాల్లాగానే. ఓకే, సో వీటిని మీరు ఉపయోగించుకుని మేలు పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.